జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా సరైన ప్రణాళికతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రేణిగుంటలో ఉన్న డీఎస్పీ కార్యాలయం మరియు అర్బన్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 4వ తేదీ వెలువడి ఎన్నికల ఫలితాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కౌంటింగ్ సమయంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. టికెట్స్ పెట్టుకోవడం కానీ, మొబైల్ పాయింట్స్ పెట్టడం కానీ, క్యూఆర్టీస్ పెట్టడం కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయాలా. సో దీంట్లో భాగంగా కన్సర్న్ ఆఫీసర్స్ ఇక్కడున్న నాయకులతో కానీ, ఇక్కడున్న ప్రజలతో కానీ అందరినీ కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఎక్కడ కూడా వాళ్ళు కూడా పోలీసు వారికి సహకరించే విధంగా ప్రయత్నించారు. ఒకవేళ సహకరించిన పక్షంలో, అల్లరి చేసిన పక్షంలో వాళ్ళ మీద మనం ఒక కేసెస్ పెట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మన పోలీసు వారి యొక్క మెసేజ్.